గోల్డ్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏదన్నా ఒక కొత్త ప్రెడిక్షన్ చేస్తున్నామంటే అది ఫస్ట్ నమ్మరు పబ్లిక్. అదేంటి ఇంపాసిబుల్ అనుకుంటారు. నమ్మిన తర్వాత అవును జరిగింది కదా అంటారు. ఇంకా ట్రంప్ ఎక్కడ తగ్గనంటే ఇది జరగడం అనేది మాత్రం ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది. నేను ప్రెడిక్షన్ ఏంటంటే ఫస్ట్ డే రోజున అది ర్యాలీ స్టార్ట్ అయ్యి 6,500 దగ్గరికి వచ్చి కూర్చుంటుంది అని చెప్తే మా ఆఫీస్లో వాళ్ళు నవ్వారు. Hey, have you completed your 12th class or BCom or BBA or MCom or MBA? Meet me in your city for career guidance in Vijayawada, Vizag, Kurnool, Guntur and Warangal in the following dates. See you soon. Thank you. కుప్పకూలుతున్నాయి స్టాక్ మార్కెట్స్ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ మండే. On April 6th, Sunday, Dow Jones Futures dropped 1,405 points or 3.7%, signaling a potential Black Monday. మండే స్టార్ట్ అయింది. దీనివల్ల ఈక్విటీ మార్కెట్స్ ఏమవబోతుంది అనేది కాసేపు పక్కన పెడదాం. కంపెనీలు చూసి మీరు అనుకుంటున్నారు గోల్డ్ ప్రైస్ రిలాక్స్ అయిపోతుందని, బట్ అది లాంగ్ టర్మ్ టార్గెట్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే అది క్లిక్ బైట్ కోసం నేను వ్యూస్ వస్తాయని పెట్టింది కాదు. నా ప్రిడిక్షన్కి ఎక్స్పెక్టేషన్స్కి రీజన్స్ ఏమున్నాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి గోల్డ్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏదన్నా ఒక కొత్త ప్రిడిక్షన్ చేస్తున్నామంటే అది ఫస్ట్ నమ్మరు పబ్లిక్. అదేంటి ఇంపాసిబుల్ అనుకుంటారు. నమ్మిన తర్వాత అవును జరిగింది కదా అంటారు. సినిమాలో డైలాగ్ ఉంటుంది, త్రివిక్రమ్ సినిమాలో, అద్భుతం జరిగే ముందు ఎవరో నమ్మరు, జరిగిన తర్వాత నమ్మాల్సిన అవసరం లేదు అని. సో కమ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. నేను రేర్గా ప్రొడిక్షన్స్ ఇస్తుంటాను. డైలీ ప్రొడిక్షన్స్ ఇచ్చేది నా హాబీ కాదు, నా నాలెడ్జ్ కూడా కాదు. బికాస్ డైలీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రెడిక్ట్ ద స్టాక్ ప్రైజెస్. సో గోల్డ్ ప్రైస్ గురించి మాట్లాడే ముందర 2008లో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అప్పుడు సెన్సెక్స్ 21,500 పాయింట్స్ ఉండేది. యూఎస్ రెసిషన్ స్టార్ట్ అయింది. అది ప్రొలాంగ్ కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాము, అట్లీస్ట్ 2 to 3 years అని. నేను చెప్పాను మా ఆఫీస్లో సెన్సెక్స్ 21,000 ఉంది, ఇది ఖచ్చితంగా ఎక్కడ ర్యాలీ స్టార్ట్ అయిందో అక్కడ వచ్చి కూర్చుంటుంది. అంటే 2004లో 5లో ర్యాలీ స్టార్ట్ అయింది 6,500 పాయింట్స్ దగ్గర. సో 2008 రెసిషన్లో నేను ప్రిడిక్షన్ ఏంటంటే ఫస్ట్ డే రోజున అది ర్యాలీ స్టార్ట్ అయ్యి 6,500 దగ్గరికి వచ్చి కూర్చుంటుంది అని చెప్తే మా ఆఫీస్లో వాళ్ళు నవ్వారు. ప్రవీణ్ 10% 20% ఫాల్ ఉంటుంది, నువ్వు చెప్పేది 65 to 70% ఫాల్ అన్నారు. నేను చెప్పాను వెయిట్ చేద్దాం సార్, మనకి టైం ఉంది కదా అని. అదే ఇయర్లో మీరు గ్రాఫ్ చూడండి, స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అదే ఇయర్లో అక్టోబర్కి 2008 అక్టోబర్కి సెన్సెక్స్ ఫెల్ టు 7,700 పాయింట్స్. ఓకే, సో ఆ రోజు నవ్వుంటారు. ఆ 1 year అయిపోయిన అర్థమైంది, ఓకే ఇది రియలిస్టిక్గానే ఉంది, జరిగింది అని చెప్పి. కమింగ్ బ్యాక్ టు ద ఫర్దర్ డిస్కషన్, ఆ 2 years పీరియడ్లో ఏమైందంటే గోల్డ్ ప్రైస్ అనేది $700 per ounce ఉండేది గ్లోబల్ ప్రైస్. ఇట్ వెంట్ అప్ టు $2,000 per ounce. యూ కెన్ సీ ఇన్ ద గ్రాఫ్. $700 per ounce నుంచి 2,000 అంటే ఆల్మోస్ట్ 3 times. అది $700 ముందర, అంటే 1 day ముందర అనుకుందాం. ఎవరన్నా నెక్స్ట్ 1.5 yearలో ఈ రేట్ 3 times అవుతుంది అంటే ఆ రోజు మనం నవ్వు ఉంటాం కదా, 1.5 yearలో 3 రెట్లు ఎట్లా అవుతుందా అని. ఆ రోజున్న సిచ్యువేషన్ కన్నా ఈరోజు ఇంకా వరస్ట్ డేస్ ఉన్నాయి. దీనివల్ల గోల్డ్ ప్రైస్లో నెక్స్ట్ 2-3 yearsలో ఆర్ నెక్స్ట్ 5 yearsలో ఏమవుతుంది అనేది మనము ఒక చిన్న ప్రెడిక్షన్ చూద్దాం. ఎప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతాయంటే ఇక్కడ అనలిస్టులు 2 types ఉంటారు. షార్ట్ టర్మ్ చూసేవాళ్ళు, లాంగ్ టర్మ్ చూసేవాళ్ళు. షార్ట్ టర్మ్ చూసేవాళ్ళు ఎవరంటే మనకి 1 or 2 yearsలో ఏమవుతుంది, లాంగ్ టర్మ్ ఏంటంటే 20 years 30 yearsలో ఏమవుతుంది అని. ఇప్పుడు మనకి 2007-8లో ఎందుకు సార్ గోల్డ్ అంతలా పెరిగిందంటే అమెరికాలో వచ్చిన మహామాంద్యం, ఆర్థిక మాంద్యం వల్ల డాలర్ మీద నమ్మకము సడలిపోయి గ్లోబల్ సెంట్రల్ బ్యాంకర్స్ అరే మన రిజర్వ్స్ అన్ని డాలర్లో ఉంటే రిస్కురా, కొంత తగ్గించి గోల్డ్కి షిఫ్ట్ అవుదాం అని చెప్పి వాళ్ళ రిజర్వ్స్ తగ్గించడం మొదలెట్టి గోల్డ్ మీద కొండ మొదలెట్టారు. అంటే మీ దగ్గర ఒక ₹1,00,000 డబ్బులు ఉన్నాయి, ఈ ₹1,00,000 డబ్బులకి నెక్స్ట్ 1 yearలో వాల్యూ ఉండదేమోరా, ₹1,00,000 వచ్చే అసెట్ నెక్స్ట్ 1 yearకి 1,50,000 పెట్టాలేమోరా అనుకుంటే మీరు ₹1,00,000 వెళ్ళి అర్జెంటుగా దాన్ని క్యాష్లో ఉంచకుండా గోల్డో, ల్యాండో, ఇంకొకటో కొంటారు. అలాగే సెంట్రల్ బ్యాంకర్స్ ఉన్న డాలర్ రిజర్వ్స్ కూడా డాలర్ మీద నమ్మకము సడలిపోతే వాళ్ళందరూ గోల్డ్ మీద పడితే గోల్డ్ ప్రైసు జుమ్మని లేస్తాయి. కమింగ్ బ్యాక్ టు ద కరెంట్ సిచ్యువేషన్, ఈరోజు కూడా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి, అమెరికన్ పక్కన పెడితే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి ఇన్కమ్ ఉండేది డాలర్స్లోనే, ఎక్స్పోర్ట్ చేసి డాలర్స్లోనే. ఆ డాలర్లో వచ్చిన అమౌంట్ ఆఫ్ మనీని కూడా రీఇన్వెస్ట్ చేసేది యుఎస్ ట్రెజరీ బాండ్స్లోనే. దీని గురించి పాలేరు జమీందార్ ఎగ్జాంపుల్ చెప్పిన ప్రీవియస్ వీడియోలో
కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ వాచ్ ద వీడియో. నౌ కమింగ్ బ్యాక్ టు డిస్కషన్, ఎప్పుడైతే ఈ 2007-8లో డాలర్ మీద కొద్దిగా నమ్మకము సడలి గోల్డ్ రేట్లు, గోల్డ్ ఈజ్ సేఫెస్ట్ హెవెన్ అంటారు, అంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని, గోల్డ్ రేట్లు అమాంతంగా 3 రెట్లు పెరిగాయో, ఇప్పుడు అంతకంటే పెద్ద అపనమ్మకం మొదలైంది అమెరికా మీద. వీడు మనం చేసే ఎక్స్పోర్ట్స్ ఆపేస్తున్నాడు, రేపు మనకి ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్ ఇస్తాడా, యూఎస్ ట్రెజరీ బాండ్స్ హానర్ చేస్తాయా, ఇస్తే ఏమి ఇస్తాడు, యూఎస్ ట్రెజరీ బాండ్స్లో పెట్టాము, వాడు గోల్డ్ ఇవ్వాలి, ఇవ్వలేడు, ఇప్పుడు వీడు డిఫాల్ట్ అయ్యాడు అంటే మన పరిస్థితి ఏంటి అని చెప్పి 2007లో 8లో కంట్రీస్ ఎలాగైతే డీడాలరైజేషన్ ప్లాన్ వేసి, ఎలాగైతే చైనా లాంటి కంట్రీస్ డాలర్ మీద డిపెండెన్సీ తగ్గించి అనుకున్నాయో, ఎలాగైతే యుఎస్కి ఎక్స్పోర్ట్స్ కాకుండా వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ చేస్తూ కూడా మనం లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వాలి అని ప్లాన్ వేసాయో, ఆ ప్లాన్కి ఈరోజు ట్రిగ్గర్ పాయింట్ అయింది ట్రంప్ తీసుకున్న డెసిషను. అంటే వీడిని నమ్మొచ్చా నమ్మకూడదా, అమెరికా వాడిని నమ్మొచ్చా నమ్మకూడదా అని డౌటింగ్ అవసరం లేదు, నమ్మకూడదు అని ఫిక్స్ అయిపోండి అని చెప్పి ట్రంప్ స్టేట్మెంట్లు ఉన్నాయి. ఓకే, ఈ రకంగా ఏమవుతుందంటే ఈరోజు ట్రంప్ ఈ పని చేశాడు, ఏషియన్ ఎకానమీస్లో షేకింగ్ స్టార్ట్ అయింది. రేపు ట్రంప్ తర్వాత ఇంకొక ప్రెసిడెంట్ వచ్చి ఇదే చేస్తే, అంటే ఎందుకు వై షుడ్ వి ఆల్ పుట్ అవర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్, మనందరం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఎందుకు బతకాలి, వాడి డాలర్స్ మనం జోబుల్లో పెట్టుకొని ఎందుకు గొప్పోళ్ళుగా ఫీల్ అవ్వాలి అని అమెరికన్ సెంట్రల్ బ్యాంకర్స్ని మీద ట్రస్ట్ పోయి ఏషియన్ ఎకానమీస్ ఫిక్స్ అయ్యి, ఏషియన్ పొలిటీషియన్స్ ఫిక్స్ అయితే, వీళ్ళందరూ డాలర్ని డంప్ చేసి ఆ డబ్బులతో గోల్డ్ కొంటే గోల్డ్ $8,000 to $9,000 పర్ ఔన్స్ అనేది వెళ్తుంది, ఇది 2030కి. అట్ ద సేమ్ టైం ఇండియన్ ప్రైస్ కూడా 3 lakh rupees per 10 grams అవ్వచ్చు అనేది నా ప్రిడిక్షన్. Then the shiny yellow metal, the sparkling metal called gold, it has dazzled everyone, investors, market watchers and policymakers alike. 40% gains over the last 12 months. ఇది అవుతుందా లేదా అంటే మనం 2030 దాకా వెయిట్ చేద్దాం, మేబీ ±1 yearలోనే అవ్వచ్చు. కానీ ఇది కనుక ఇంకా కంప్ అయితే, ఇంకా ట్రంప్ ఎక్కడ తగ్గనంటే ఇది జరగడం అనేది మాత్రం ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది. ఇప్పుడు అమెరికా మీద మనకి సెంట్రల్ బ్యాంకర్స్కి నమ్మకం పోతున్నది అని ఎందుకు అంటున్నానంటే, జర్మన్ సెంట్రల్ బ్యాంకు అమెరికాలో 1200 tons ఆఫ్ గోల్డ్ ఉంచుకుంది, అది తెప్పించమంటున్నారు ఇప్పుడు. 1 example. సెకండ్ ఎగ్జాంపుల్, టారిఫ్లో చైనా కూడా నేను కూడా రిటాలియేట్ అవుతాను, నువ్వేనా కాదు అంటుంది. సో కొన్ని కంట్రీస్ యూఎస్ ఫేవర్ అవుతాయి, కొన్ని యాంటీ అవుతాయి. యాంటీ అయిన వాళ్ళందరూ డంప్ చేసినా సరే డాలర్ విల్ షూట్ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్. హే, హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ 12th class or BCom or BBA or MCom or MBA? Meet me in your city for career guidance in Vijayawada, Vizag, Kurnool, Guntur and Warangal in the following dates. See you soon. Thank you.